వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఎప్పట్లాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ప్రవీణ్ మీ ముందున్నాడు. గురు మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది, అయినా ఇంకా జోష్ తగ్గలేదు. 1 వీక్ తర్వాత గురు మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా? ఇంకెందుకంటే ఆలస్యం, మనం సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. లెట్స్ గో సుదర్శన్. మ్యూజిక్ పాటలు జస్ట్ మనం మాట్లాడుకున్నట్లాగే మరీ ఎక్కువ లేకుండా బాగా అర్థమైన నీట్గా ఉంది, చాలా బాగుంది. తెలుగులోనే వచ్చాయి హైలైట్స్ అంటే లాస్ట్ సీన్. సాంగ్స్ యావరేజ్. सॉन्ग्स एवरेज है. अच्छा है मूवी, ऐसे अच्छा. हाँ अच्छा है, ठीक है, मस्त अच्छा है. హైలైట్స్ పర్ఫార్మెన్స్, ఫైటింగ్ బాగుంది, ఫైటింగ్ సీన్స్ బాగుంది. అవును, ఓవరాల్ మూవీ బాగానే ఉంది, చూడొచ్చు. బాగుంది మూవీ, చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం. లాస్ట్ సీన్ అండ్ బాక్సింగ్ యావరేజ్ యావరేజ్గా ఉంది. సూపర్, ఈజ్ ఎ గుడ్ మాస్టర్ ఇన్ దట్. ఓకే, మూవీ బాగుంది. బాక్సింగ్ అదే గర్ల్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు బాక్సింగ్ చేయమని, అదొకటి. ఓకే, బాగానే ఉంది మూవీ. మామూలుగా ఉంది, యావరేజ్గా. యావరేజ్. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది? మీకు నచ్చింది మూవీలో? నచ్చింది ఏంటంటే వెంకటేష్ యాక్టింగ్ మూవీ ఎలా ఉందండి? చాలా టెక్నికల్గా తీశారు. మేడం మూవీ ఎలా ఉంది మేడం? ఒకసారి సూపర్, చాలా బాగుంది. అలాంటి గురువు నాకు కూడా దొరికితే నేను కూడా ఖచ్చితంగా అలాగే మూవీలో హైలైట్స్ ఏంటి? ఇంకా హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ వెంకటేష్ చాలా హారర్గా క్రూరల్గా అనిపించింది, కానీ తర్వాత అలాంటి గురువు నిజంగా గ్రేట్, చాలా బాగుంది. 100% సినిమా బాగుంది సార్. అందరూ వెంకటేశ్వర గారు ఎక్కడ ఉన్నారు, చాలా దయచేసి 100 రోజుల సినిమా. వారం తర్వాత ఎలా ఉంది? వారం తర్వాత పెరుగుతూనే ఉంది సార్, తగ్గుతలేదు. ఇంకా పెరుగుతూనే ఉంది. మూవీ సూపర్ ఉంది, మంచిగా ఉంది. 1 వీక్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? మంచిగా ఉంది సార్, మంచిగా ఆడుతుంది. హైలైట్స్ అంటే ఇంకా వెంకటేష్ మంచి ఛాంపియన్, మంచి యాక్టర్. అయినా మంచి యాక్టింగ్ చేస్తుండే, ఇప్పటికి మంచిగా యాక్టింగ్ చేస్తుండే, మంచి హీరో అయినా కూడా. మూవీ बहुत अच्छा था. ఐ యామ్ లైక్ ద మూవీ అండ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది, అందరు చూడండి. హైలైట్స్ అంటే ఒక కోచ్ నిజంగా పాలిటిక్స్ లేకుండా మన ఇండియాని అందరం పైకి తెస్తే సో మనకి కూడా చాలా గోల్డ్ మెడల్స్ వస్తాయి. అంతే. అంటే యాక్టింగ్ పెద్దగా తెలియదు నాకు. గురు చిత్రము ఊహించిన దానికంటే బాగున్నది. కారణం వెంకటేష్ గారు దీని మీద ఈ చిత్రానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఆయనకు తబియత్ ఖరాబ్ అయిపోయి ఒక 2 నెలలు సినిమా పక్కన పెట్టారు. అయినా సరే పట్టుదలతోటి ఏమైనా సరే గెలవాలి పౌరుషంతో. ఎందుకంటే గతంలో ఒక సినిమా డిస్టర్బ్ చేసింది ఆయన. ఈ సినిమాలో తనేంటో నిరూపించుకోవాలి. తను కూడా హీఈస్ ఆల్సో మోస్ట్ కాంపిటేటివ్ పర్సన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ హిజ్ కెరీర్. అనుకోకుండా సినిమాలోకి రావటము, తనేంటో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దీంతో ఆయన మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. మల్టీ స్టారర్ సినిమాల్లో ఆయన ఇప్పుడు చేయడానికి కూడా ఆయన వల్ల కూడా మిగిలిన నటులు కూడా ఆయనతో చేసే వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది ఆయన వల్ల. కాబట్టి ఈ మూమెంట్లో ఈ చిత్రం ద్వారా ఆయన కెరీర్లో టర్నింగ్ పాయింట్ కాబట్టి ఈయన వల్ల అందరికీ బాగుంటుంది, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. కాబట్టి ఏప్రిల్ 27వ తారీఖు దాకా ఈ సినిమాకు ఢోకా ఉండదు. ఆ తర్వాత బాహుబలి వచ్చిన తర్వాత ప్రభాస్ను అలాగే మన విక్టరీ బాబు వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశము. ఓకే, గురు జిందాబాద్. వారం తర్వాత కూడా బాగానే ఉందండి. బయట ఇంకోటి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసే వాళ్ళకంటే కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ బాగున్నాయి. ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని బాగా చెప్పారు. ఒకటి ఇంగ్లీష్ పేపర్లో కూడా దీనికి అబోవ్ యావరేజ్ అని వచ్చింది. ఇది వాస్తవం, నేను చెప్తున్నది ఏదో అభిమానం కొద్దీ అయితే రామనాయుడు గారి అబ్బాయిని నేనేం చెప్పట్లేదు అది. కాబట్టి దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులు సినిమాకు తప్పనిసరిగా ఒకసారి ఏదో ఇంటర్నెట్లో చూసాము క్యాసెట్ కాకుండా సినిమాలో చూడండి. సినిమాలో చూస్తేనే సినిమా ఉంటుంది. అది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాయి.